నమస్తే అండి. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో తారా హోమ్లో సైన్స్ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేశారు. ఈ సైన్స్ ఎగ్జిబిషన్కి హైదరాబాద్ చిల్డ్రన్ ఎయిడ్ సొసైటీ నుంచి కొంతమంది పిల్లలు రావటం జరిగింది. సైన్స్ ఎగ్జిబిషన్లో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు అసలు ఏం చేశారు, ఎక్స్పెరిమెంట్ ఏంటిది అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. నీ పేరేంట్రా? శ్రేయ. నీ పేరు మా? మనస్విని. హాయ్ మా, నీ పేరు? మానస. సోని. ఈరోజు ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో మీరు చేసినటువంటి ప్రాజెక్ట్ ఏంటిది? హెల్త్ అండ్ హైజీన్. హెల్త్ అండ్ హైజెనిక్. ఎందుకు హెల్త్ మీద హైజెనిక్ మీద కాన్సెప్ట్ తీసుకున్నారు? అంటే ఇప్పుడు మనం హైజీనిక్గా మన బాడీని మెయింటైన్ చేస్తేనే కదా మన హెల్త్ చాలా బాగుంటుంది. మన హెల్త్ బాగుంటేనే కదా మనం మనీ లేకంటే ఏం చేయాలా, మనం ఏం చేసినా కానీ మనం మనీ ఎర్న్ చేయొచ్చు. అట్లా మేము ఆ టాపిక్ తీసుకున్నాం అనమాట. ఎక్స్ప్లెయిన్ చేస్తావా అసలు ఏంటిదన్నది ఇది టాపిక్? హైజీన్ అంటే మన బాడీని క్లీన్గా నీట్గా ఉంచుకోవడము. అందులో పర్సనల్ హైజీన్, ఓరల్ హైజీన్ అని ఉంటుంది. పర్సనల్ హైజీన్ అంటే మన నెయిల్స్ కట్ చేసుకోవడము, నీట్గా క్లోత్స్ వేసుకోవడము, డైలీ స్నానం చేసుకోవడము, హ్యాండ్స్ వాష్ చేసుకోవడము, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వాష్ చేయడము, శానిటైజర్తో వాష్ చేసుకోవడము. అట్లా ఓరల్ హైజీన్ అంటే ఒక డేలో 2 times బ్రష్ చేయడం నీట్గా. ఇంకా మన సరౌండింగ్స్, మన ఎన్విరాన్మెంట్ మొత్తం నీట్గా ఉంచుకోవడం, మన గ్రీనరీ, ఇంకా ప్లాంట్స్ గ్రోత్ చేయడం ఏంటిదంటే పొల్యూషన్ కొంచెం తగ్గుతుంది. ఇంకా మనం హెల్తీగా ఉన్నాం అనుకో, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయడం వల్ల కూడా మన బాడీ చాలా స్ట్రాంగ్. ఇంకా ఆ డేలో మన బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఇంకా మన అపార్ట్మెంట్స్ ముందు బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్ డస్ట్బిన్స్ ఉంటాయి. అవి సైంటిఫిక్గా నేమ్స్ ఉన్నాయన్నమాట. బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటే అందులో అంటే డ్రై లీవ్స్, పేపర్స్, వెజిటేబుల్ పీల్స్ అవి వేస్తారు. నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్లోనేమో ప్లాస్టిక్, టాయ్స్ ఇట్లా డిఫరెంట్గా వేయడం ఏంటిదంటే అట్లా వేయడం వల్ల రీసైక్లింగ్కి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా అట్లా రీసైకిల్ చేయడం వల్ల మనకి పేపర్స్ మళ్ళీ రీసైకిల్ చేయొచ్చు. ఇంకా దీనివల్ల మనకు మాన్యూర్ కూడా చేయొచ్చు. ట్రీస్కి, ప్లాంట్స్కి చాలా యూజ్ ఉంటుంది మాన్యూర్ వల్ల. మొత్తంగా ఇది అంటే హైజెనిక్గా ఉంటే హెల్తీగా ఉంటాం, అది కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ మీరేంటిది నాన్న చేసింది? బ్యాలెన్స్డ్ డైట్లో 5 ఫుడ్ ఎలిమెంట్స్ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్, మినరల్స్, వైటమిన్స్, ప్రోటీన్స్, ఇంకా ఫ్యాట్స్. ఇవి 5 ఎలిమెంట్స్ ఫుడ్లో ఉండాలి. అంటే ఇప్పుడు మనం హెల్తీ ఫుడ్ తీసుకున్నాం అనుకో, మనం రోజంతా హెల్తీగా ఉంటాం. అంటే జంక్ ఫుడ్ అట్లాంటివి తీసుకోవద్దు. అంటే జంక్ ఫుడ్ అవన్నీ ప్రిజర్వేటివ్స్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బ్యాలెన్స్ డైట్కి. డేట్స్, ఫ్రూట్స్, ఎగ్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ మన డైలీ రొటీన్లో ఇంక్లూడ్ అవ్వాలి. మన హెల్త్కి కావాల్సిన ఫుల్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ఆరెంజ్, క్యారెట్ అండ్ వాటర్ మిలన్, అండ్ ఆల్సో ద carbohydrates from banana, rice, potato, proteins from milk and bread, fats from fish. These are the main important things which we need to take daily. Thank you. This is the food pyramid. నువ్వు డైలీ ఇదే ఫాలో అవుతున్నావా? Yes. హెల్త్ గురించి చెప్పావు కదా, మనం కూడా ఫాలో అవ్వాలి కదా, అవునా? We should also follow this. ఎన్ని రోజులు పట్టింది ఇదంతా ఎక్స్పెరిమెంట్ చేయడానికి? Hardly 2 days. ఎవరు హెల్ప్ చేశారు మీకు? Teachers. ఏ టీచర్స్ మీకు హెల్ప్ చేశారు? వనజ టీచర్, సౌమ్య టీచర్. వచ్చారా వాళ్ళు ఇక్కడికి? Yes, ma'am. They are the science teachers. They are the science teachers. Yes. We have 2 dustbins. One is dry and one is wet. Dry is we should throw it in plastic or vegetables leaves and outer layer, and wet is like liquids. We should throw it in that dustbins. We should give importance to 2 dustbins, 2 separates, and we should do yoga in daily life for our health. And when we go to washroom, after that we should wash our hands in proper way.
and we should clean our surroundings in proper way. Unhealthy food makes us fat. It contains trans fat which leads to cholesterol which causes risk of heart diseases. So we should avoid junk food. We should eat only healthy food. Healthy food. Healthy food contains vitamins, minerals, carbohydrates, fibers, fats and water etc. We should eat only this healthy food every day. Examples: broccoli, rice, cheese, egg, chicken, meat, milk, juice and watermelon. We should eat every day. హైదరాబాద్ చిల్డ్రన్ ఎయిడ్ సొసైటీ నుంచి టీచర్స్ మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాము. మేడం నమస్తే. నమస్తే అండి. మీ పేరు మేడం? సౌమ్య. మీ పేరు మేడం? వనజ అండి. ఈరోజు సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్లో మీరు కూడా అంటే పిల్లలతో ఒక ప్రాజెక్టు చేపించారు, దాని గురించి వివరించండి. ఇది ఏంటంటే బ్యాలెన్స్ డైట్ అనమాట. ఎందుకంటే హెల్తీ ఫుడ్ తీసుకుంటే ఏ విధంగా ఉండాలి, పిల్లలు అనేది ఎట్లా వాళ్ళలో ఆరోగ్యం పెంపొందిస్తుందో అని తెలుసుకోవడానికి ఇది చేసాము బ్యాలెన్స్ డైట్ అనేది. దాంట్లో ఏంటంటే హైజీనిక్, ఇంకొకటి కాన్సెప్ట్ ఏంటంటే హైజీనిక్ అంటే ఇప్పుడు బయటికి వెళ్ళినా కొంచెం చేతులు కడుక్కోవాలి, మళ్ళీ నెక్స్ట్ శానిటైజర్ చేసుకోవాలి, పక్కన బాత్రూమ్స్ కూడా క్లీన్గా ఉండాలి. ఎందుకంటే బయట ఇప్పుడు మన ఈకో ఎన్వైర్న్మెంట్కి మనకి అదే కదా బయట, దాని కాన్సెప్ట్ తీసుకొని ఇది మేము చూస్ చేసుకోవడం జరిగింది. నైస్ కాన్సెప్ట్. అంటే హెల్తీగా మనం ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం, అందుకే హెల్తీ కాన్సెప్ట్ చేసుకున్నాం. అవునండి. హైదరాబాద్ చిల్డ్రన్ ఎయిడ్ సొసైటీ నుంచి పిల్లలు చేసినటువంటి ఈ ప్రాజెక్టు గురించి మీ మాటల్లో చెప్పండి. మేడం, మేము పిల్లలకి హెల్త్ అండ్ హైజీనిక్ గురించి ఈ ప్రాజెక్ట్ చేయించామండి. దీంట్లో మెయిన్ ఏంటంటే మనం డైలీ ఫుడ్ హ్యాబిట్స్ అనేటివి ఎలా బ్యాలెన్సివ్గా తీసుకోవాలి, విటమిన్స్, మినరల్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఏ విధంగా బ్యాలెన్సివ్గా తీసుకోవాలి, ప్లస్ మన సరౌండింగ్స్ ఎన్విరాన్మెంట్ కూడా గ్రీనరీగా ఉంచుకోవాలి, ప్లస్ మనకు వాష్రూమ్స్, మళ్ళీ యోగా ఇలాంటివన్నీ డైలీ యాక్టివిటీస్ ఏ విధంగా చేయాలనే దాని గురించి పిల్లలకు అవగాహన రావాలని మేము ఈ ప్రాజెక్ట్ చేయించాము. అంతే అండి. పిల్లల్లో కూడా నైపుణ్యం ఎలా ఉంది, సైన్స్ సంబంధించింది, ఇవాళ సైన్స్ డే కాబట్టి ఇవాళ పిల్లలతో మాట్లాడించాలని ఈ విధంగా సైన్స్ ఫెయిర్కి రావడం జరిగింది. అవును మేడం, కలెక్టర్ గారు కూడా ఇక్కడికి రావటం జరిగింది. ఆయన కూడా ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వచ్చి అసలు ఏమేమి చేశారు ఏంటిది కూడా అడగటం జరిగింది. వాళ్ళని కూడా ఎంకరేజ్ చేశారు కలెక్టర్ గారు కూడా. అవునండి. పిల్లలలో స్టేజ్ ఫియర్ అనేది పోవాలి, పిల్లలలో వాళ్ళ నైపుణ్యం అనేది బయటికి రావాలి. అది ప్రజెంటేషన్ అనేది బట్టి కూడా వాళ్ళలో డెవలప్మెంట్ స్కిల్స్ కూడా ఉంటాయి. పిల్లలు అది అభివృద్ధి పరిచేలా ఈ సైన్స్ ఫెయిర్ తోడ్పడుతుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రోగ్రామింగ్ చేశారా దాన్ని? అచ్చా, ఇందులో ప్రోగ్రామింగ్ ఎంత ఇంట్లో చెప్తాను. దీన్ని ప్రోగ్రామింగ్ చేసావా? చేయలేదు. ఫ్యాక్టరీ అతుకుంది ఎందుకంటే